ಸುಮಾರು 10 ರಿಂದ 15 ನಿಮಿಷದಲ್ಲೇ ಬಸ್ ಸಂಪೂರ್ಣ ಸುಟ್ಟು ಭಸ್ಮವಾಯಿತು ಅಂತ ಹೇಳಿ ಕರ್ನೂಲು ಅಗ್ನಿಶಾಮಕ ದಳದ ಅಧಿಕಾರಿ ಮಾಹಿತಿಯನ್ನು ನೀಡಿದ್ದಾರೆ. ಚಾಲಕ ಎಚ್ಚೆತ್ತುಕೊಂಡು ಬಹುಶಃ ಬಸ್ಸನ್ನು ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟಿದ್ದರೆ ದುರಂತ ಸಂಭವಿಸ್ತಾ ಇರಲಿಲ್ಲ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ ಅಂತಲೂ ಕೂಡ ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಬೈಕ್ ಅಪಘಾತ ಆದಾಗಲೇ ಬಸ್ ಅಲ್ಲೇ ನಿಲ್ಲಿಸ್ಬಿಡ್ಬೇಕಿತ್ತು. ಆದರೆ ಆ ಬಸ್ಸನ್ನು ಮತ್ತೆ ಡ್ರೈವ್ ಮಾಡಿದ್ದಾನೆ. ಸುಮಾರು 400 ಮೀಟರ್ವರೆಗೂ ಕೂಡ ಬೈಕನ್ನು ಡ್ರ್ಯಾಗ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ. ಡೋರು ಕೂಡ ತೆಗೆದಿಲ್ಲ. ಇವರು ಬೆಂಕಿ ನಂದಿಸೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಟ್ಟಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಈ ದುರಂತ ಇಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಆಗಿದೆ ಅಂತ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ. దానికి 10 to 15 మినిట్స్ చాలండి, ఎక్కువ అవసరం కూడా ఉండదు. 15 మినిట్స్లో మొత్తం వ్యాపించేస్తాయి అంత మంటలంతా. అది స్లోగా ఈ పెట్రోల్ కాబట్టి ఇంకా స్పీడ్గా అంటుకుంటాయి. డ్రైవర్ అలర్ట్ అయ్యి బండి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడే నిలబెట్టింటే ఫైర్ కూడా అయ్యిండేది కాకపోవచ్చునేమో మేము అనుకుంటున్నాము. ఎట్లండి బైక్ యాక్సిడెంట్ చేసినప్పుడు డ్రైవరు బండిని అక్కడే స్టాప్ చేసిందంటే డ్రాగన్ చేయకుండా దాదాపు ఒక 400 మీటర్స్ టు 500 మీటర్స్ వరకు డ్రాగ్ చేసుకుంటూ వచ్చాడు. అతను అక్కడే ఆఫ్ చేసింటే ఫైర్ కూడా జరిగే స్కోప్ ఉండకపోవచ్చునని మేము అనుకుంటున్నాం. ప్రాథమికంగా అది ఉండొచ్చు మేబీ. అతను చేయడం వల్ల తర్వాత అతను కూడా ఈ డోర్లు ఇవన్నీ తెరవకుండా పారిపోవడం వల్ల కూడా ఎక్కువ మంది చనిపోయేదానికి ఆస్కారం జరిగింది. బస్సు కాలిపోయేదా. ಇನ್ನು 3 ಗಂಟೆ ವೇಳೆಗೆ ಬಸ್ ಮತ್ತು ಬೈಕ್ ನಡುವೆ ಅಪಘಾತ ಸಂಭವಿಸಿದೆ. ಸೊ ಅದರಿಂದಾಗಿ ಈ ಅನಾಹುತ ಸಂಭವಿಸಿದೆ ಅಂಥೇಳಿ ಆಂಧ್ರ DIG ಪ್ರವೀಣ್ ಅವರು ಕೂಡ ಮಾಹಿತಿ ನೀಡಿದ್ದಾರೆ. ಬಸ್ ಬೈಕ್ನ ಕೊಂಚ ದೂರ ಎಳ್ಕೊಂಡು ಹೋಗಿದೆ. ಆ ಬೈಕ್ನ ಪೆಟ್ರೋಲ್ ಟ್ಯಾಂಕ್ನಿಂದ ಪೆಟ್ರೋಲ್ ಲೀಕ್ ಆಗಿ ನಂತರ ಸ್ಪಾರ್ಕಿಂದ ಬೆಂಕಿ ಹೊತ್ತಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. బస్సు ఒక మోటార్ సైకిల్ మధ్య ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ క్రమంలో ఆ మోటార్ సైకిల్ ఏదైతే ఉందో బస్సు క్రిందికి వెళ్ళిపోయి బస్సు కొంత దూరం పాటు ఆ మోటార్ సైకిల్ని ఈడ్చుకుంటూ డ్రాగ్ చేసుకుంటూ వచ్చింది. ఆ క్రమంలో ఇప్పుడున్న మనకున్న ప్రాథమిక అంచనా ప్రకారం మోటార్ సైకిల్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఈ యొక్క మంటలు వ్యాపించడం జరిగింది. సో దానివల్ల వితిన్ మ్యాటర్ అప్పుడు ఒక ప్రత్యక్ష సాక్షి కూడా ఒకరు ఉన్నారు. అది చెప్పడం ప్రకారం చూస్తుండగానే మొత్తం బస్సు అంతా మంటలు వ్యాపించాయి. సో ఈ యొక్క బస్సు మెయిన్ డోర్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఎంతమంది అయితే సర్వైవర్స్ ఉన్నారో అందరూ కూడా బస్ గ్లాసెస్ పగలగొట్టుకుని తర్వాత బయట ఉన్న వాళ్ళ సహకారంతో 19 మంది ప్రయాణికులు, 2 పిల్లలు, 21 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రస్తుతానికి అయితే బయటపడ్డారు. అదే డెత్స్, నెంబర్ ఆఫ్ డెత్స్ అనేది మనకున్న మేనిఫెస్టో ప్రకారం 20 పీపుల్, అదే 11 డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయి. ఇంకా 9 మెంబర్స్ అనేది బాడీస్ ఉన్నాయా లేకపోతే వాళ్ళు బయటపడ్డారనేది ఇప్పుడు మనం ನಿರ್ಧರಿಸವಲసి ఉంది. 3 ಗಂಟೆ. ಇನ್ನು ಆಂಧ್ರ ಸಾರಿಗೆ ಇಲಾಖೆ ಅಧಿಕಾರಿ ಕೂಡ ಮಾತನಾಡಿದರೆ ತನಿಖೆ ಆಗಬೇಕು, ಅದಾದ ನಂತರವೇ ದುರಂತಕ್ಕೆ ಎಕ್ಸಾಕ್ಟ್ ಕಾರಣ ಗೊತ್ತಾಗಲಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಬಸ್ ಚಾಲಕ ನಿದ್ರೆಯಲ್ಲಿದ್ನ ಅಥವಾ ಅತಿ ವೇಗದಲ್ಲಿ ಏನಾದರೂ ಇದ್ನ ಅಥವಾ 2 ವೀಲರ್ ಒಂದೇನಾದರೂ ಸಮಸ್ಯೆನ, ಈ ರೀತಿಯಾಗಿಯೂ ಕೂಡ ಕೆಲವೊಂದಷ್ಟು ಅನುಮಾನಗಳಿವೆ. ಅದೆಲ್ಲವೂ ಕೂಡ ತನಿಖೆಯಿಂದ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. డ్రైవర్ ఏమన్నా నిద్రమత్తులో ఉన్నాడా లేదంటే 2 వీలర్ అది కూడా ఒక కారణం ఉండొచ్చు. లేదంటే 2 వీలర్ డ్రైవర్ ఏమన్నా మిస్టేక్గా దూరాడా లేదంటే ఓవర్ స్పీడ్ ఉందా, ఇవన్నీ కూడా పూర్తిగా విచారణ చేస్తే తెలియాల్సి ఉంది. టైం ఒకటే, మనము ఇవి ఎక్కువ తెల్లవారుజామున జరుగుతున్నాయి కాబట్టి మనం నిద్ర మత్తు ఉండొచ్చు అనేది ఒక సస్పెక్టింగ్ ఫ్యాక్టరే. బట్ అదే నిజమైన కారణమా లేదా అనేది పూర్తి విచారణ చేస్తే కానీ మనకు తెలియాల్సి ఉంది. అంటే డ్రైవర్ ఏమన్నా నిద్రమత్తులో ఉన్నాడా లేదంటే 2 వీలర్ అది కూడా ఒక కారణం ఉండొచ్చు. లేదంటే 2 వీలర్ డ్రైవర్ ఏమన్నా మిస్టేక్గా దూరాడా లేదంటే ఓవర్ స్పీడ్ ఉందా, ఇవన్నీ కూడా పూర్తిగా విచారణ చేస్తే తెలియాల్సి ఉంది. టైం ఒకటే, మనము ఇవి ఎక్కువ తెల్లవారుజామున జరుగుతున్నాయి కాబట్టి మనం నిద్ర మత్తు ఉండొచ్చు అనేది ఒక సస్పెక్టింగ్ ఫ్యాక్టరే. బట్ అదే నిజమైన కారణమా లేదా అనేది పూర్తి విచారణ చేస్తే కానీ మనకు తెలియాల్సి ఉంది. ಇನ್ನು ಸ್ಥಳಕ್ಕೆ FSL ಟೀಮ್ ಕೂಡ ಬಂದಿದೆ. ಡಾಕ್ಟರ್ಗಳು ಕೂಡ ಬಂದು ಅಲ್ಲಿ ಪರಿಶೀಲನೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಏನು ಹೇಳ್ತಾರೆ ಬನ್ನಿ ನೋಡೋಣ. మనకు కాలిన మృతదేహాల నుంచి మనం వీలైన టిష్యూస్ కానీ బోన్స్ కానీ కలెక్ట్ చేసేసి త్రూ పోలీస్ మనం DNA కోసం పంపిస్తాము. దాని ద్వారా ఖచ్చితంగా వాళ్ళని గుర్తించేసేసి మనము వారి బంధువులకు వాళ్ళను అప్పచెప్పడానికి వీలవుతుంది మనకు. సో ఫర్దర్ మనకు లీగల్ కాంప్లికేషన్స్ ఏం లేకుండా సైంటిఫిక్గా మనకు ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. ಇನ್ನು ಬಸ್ನಲ್ಲಿದ್ದಂಥ ಕೆಲವರನ್ನ ರಕ್ಷಣೆ ಮಾಡಲಾಯಿತು. ತಕ್ಷಣ ಅವರನ್ನ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲು ಮಾಡಿದ್ದಾರೆ. ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಈಗ ಕೆಲವರು ಚಿಕಿತ್ಸೆಯನ್ನು ಪಡಿತಾ ಇದ್ದಾರೆ. ಒಟ್ಟು 43 ಜನರಲ್ಲಿ 23 ಜನ ಬದುಕಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ ಸಂತೋಷ್ ಅವರು ಈಗ ಮಾಹಿತಿಯನ್ನು ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದ್ದಾರೆ. DNA ಟೆಸ್ಟ್ ಬಳಿಕ ಸತ್ತವರ ಮಾಹಿತಿ ಸಿಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಬಸ್ನಲ್ಲಿದ್ದ 43 ಜನರ ಪೈಕಿ 23 ಜನರನ್ನ ಸೇವ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಈ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಸ್ಥಳೀಯ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ ಆಗಿರುವಂತಹ ಸಂತೋಷ್ ಅವರು ಇದ್ದಾರೆ. ಅವ್ರು ಮಾತಾಡ್ತೀನಿ. ಸರ್ ಹೇಳಿ, ಘಟನೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಹೇಳೋದಾದ್ರೆ ಸರ್, ಎಷ್ಟು ಜನ ಮೃತಪಟ್ಟಿದ್ದಾರೆ, ಎಷ್ಟು ಜನ ಪ್ರಯಾಣಿಕರಿದ್ರು ಅನ್ನೋದು? ಟೋಟಲ್ 43 ಜನ ಪ್ರಯಾಣಿಕರಿದ್ರು. 43 ಜನದಲ್ಲಿ ಇವಾಗ 23 ಜನ ಬದುಕಿದ್ದಾರೆ ಅಂತ ನಮಗೆ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಇದೆ. ಇನ್ನು 20 ಜನದ ರಿಲೇಟೆಡ್ ಕೆಲವರು ಅಬ್ಸ್ಕ್ಯಾಂಡ್ ಆಗಿದ್ದಾರೆ, ಕೆಲವರು ಸತ್ತಿದ್ದಾರೆ.
ಸೊ ಇವಾಗ ಅಧಿಕೃತ ಮಾಹಿತಿ ಪ್ರಕಾರ ನಮಗೆ 23 ಜನ ಸರ್ವೈವ್ ಆಗಿದ್ದಾರೆ. ಆ ಸರ್ವೈವರ್ ಡೀಟೇಲ್ಸ್ ನಮ್ಮ ಹತ್ರ ಇದೆ. ಇನ್ನು 20 ಜನ ಡೀಟೇಲ್ಸ್ ಎಷ್ಟು ಜನ ಸತ್ತೋಗಿದ್ದಾರೆ ಅಂತ DNA ಟೆಸ್ಟ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಅಬ್ಸ್ಕಾಂಡಿಂಗ್ ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ, ಎಷ್ಟು ಜನ ಸತ್ತಿದ್ದಾರೆ ಅನ್ನೋದು ನಮಗೆ ಆ ಡೀಟೇಲ್ಸ್ ಬಂದಮೇಲೆ ಹೇಳ್ಬೋದು. ಸರ್ ಆಸ್ ಆಫ್ ನಾವು ಎಷ್ಟು ಮೃತದೇಹಗಳನ್ನ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ದೀರಿ ಅನ್ನೋದು ಸರ್ ತಮಗೆ? ಮೃತದೇಹಗಳು ಈಗ 1 by 1 ತೆಗಿತಾ ಇದ್ದಾರೆ. ಕರ್ನೂಲ್ SP ಅವರು ಇದ್ದಾರೆ. ಸೊ ಕರ್ನೂಲ್ SP ಅವರು ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ಅವ್ರ ಹತ್ರ ಇರುತ್ತೆ. ಸೊ ನಮಗೆ ಈ ಸರ್ವೈವರ್ ಇರೋ ಲಿಸ್ಟು ತೊಗೊಂಡಿದ್ದೀವಿ. ಇದು ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಜೂರಿಸ್ಡಿಕ್ಷನ್ಗೆ ಬರುತ್ತೆ. ನಾನು ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರು. ಸೊ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಅವರು ನನಗೆ ಮಾಹಿತಿ ಕೊಟ್ಟ ಮೇಲೇ ಎಷ್ಟು ಮಂದಿ ಸತ್ತಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಅವರು ಯಾರ್ಯಾರು ಅವ್ರ ಹೆಸರೇನು ಅವ್ರ ಡೀಟೇಲ್ಸು ಅನ್ಲೆಸ್ DNA ಟೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಗೆ ಅದು ಗೊತ್ತಾಗಲ್ಲ. ಸರ್ ಈಗ ಮೃತದೇಹಗಳನ್ನು ನೋಡಿದ್ರೆ ಎಲ್ಲೊಂದು ಕಡೆ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ ಸರ್. ಎಲ್ಲೊಂದು ಕಡೆ ಅವ್ರ ವಸ್ತುಗಳು ಕೂಡ ಸುಟ್ಟು ಹೋಗಿದ್ದಾವೆ, ಅದರಿಂದ ಕೂಡ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡ್ಬೋದಾಗಿತ್ತು, ಆದರೆ ಅವು ಸುಟ್ಟು ಹೋಗಿದ್ದಾವೆ. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ DNA ಪರೀಕ್ಷೆಗೆ ಮುಂದಾಗಿದ್ದೀರಿ, ಅದು ಎಷ್ಟು ಚಾಲೆಂಜಿಂಗ್ ಆಗಿದೆ ಅನ್ನೋದು ಸರ್? ನಾವು ಈಗ ಅದನ್ನು ಹಾಸ್ಪಿಟಲ್ ಸಿಬ್ಬಂದಿతో ಮಾತಾಡಬೇಕು, ಆಸ್ಪತ್ರೆ ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡಬೇಕಂದ್ರೆ ಇದು ಸ್ಪೆಷಲೈಸ್ ನೇಚರ್ ಇರುತ್ತೆ. ಸೊ ಕನ್ಸರ್ನ್ ಡಾಕ್ಟರ್ ಮಾತಾಡಿದ್ರೇ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಆದರೆ ಸದ್ಯಕ್ಕೆ ಇವಾಗ ಏನಿದೆ ಅಂದರೆ 23 ಜನ ಯಾರು ಬದುಕಿದ್ದಾರೆ ಅವ್ರ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಡೀಟೇಲ್ಸ್ ಇದೆ ನಮಗೆ. ಕರ್ನಾಟಕದಿಂದ ಇರ್ಬೋದು, ತೆಲಂಗಾಣ, ಆಂಧ್ರ, ಪ್ರತಿಯೊಂದು ಸ್ಟೇಟ್ನಿಂದ ಕೂಡ ಯಾರ್ಯಾರಿದ್ದಾರೆ ಅವರೆಲ್ಲರದ್ದು ಡೀಟೇಲ್ಸ್ ಇದೆ ನಮ್ಮ ಹತ್ರ. ಯಾರು ಸತ್ತೋಗಿದ್ದಾರೆ ಅವ್ರದ್ದು ಗುರುತ ಏನಿದೆ ಆ DNA ಟೆಸ್ಟ್ ಆದಮೇಲೆ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಬಸ್ನಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಪ್ರಯಾಣಿಕರು ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ರು? ಈ ಬಸ್ ವರ್ಷನ್ ಏನು ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಏನಾದ್ರು ಮಾಹಿತಿ ಸಿಕ್ಕಿ? ಸೊ ಟೋಟಲ್ ನಮಗೆ 43 ಜನ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಿದ್ರು ಅಂತ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ. 39 ಜನ ಪ್ಯಾಸೆಂಜರ್ಸು, 2 ಚಿಲ್ಡ್ರನ್, 2 ಡ್ರೈವರ್ಸು. ಸೊ ಟೋಟಲ್ 43 ಜನ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ. ಅದರಲ್ಲಿ 23 ಜನ ಯಾರು ಸರ್ವೈವ್ ಆಗಿದ್ದಾರೆ ಅನ್ನೋ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಕೂಡ ನಮ್ಮ ಹತ್ರ ಇದೆ. ಇನ್ನು 20 ಜನದಲ್ಲಿ ಎಂಥ ಮಂದಿ, ಎಷ್ಟು ಜನ ಸತ್ತಿದ್ದಾರೆ, ಎಷ್ಟು ಜನ ಅಪ್ಸ್ಕೊಂಡು ಆಗಿದ್ದಾರೆ ಅನ್ನೋ ಡೀಟೇಲ್ಸ್ ಇನ್ನೂ ಬರಬೇಕು. ಸರ್ ಎಲ್ಲೊಂದು ಕಡೆ ಘಟನೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಾದ್ರೆ ಪ್ರಾಥಮಿಕ ಮಾಹಿತಿ ಪ್ರಕಾರ ಸರ್ ತಮಗಿರುವಂಥದ್ದು ಯಾವ ರೀತಿ ಘಟನೆ ಆಯಿತು, ಘಟನೆ ಕಾರಣ ಏನು ಅನ್ನೋದು ಸರ್? ಅದು ನಾನು ಜಿಲ್ಲಾ SP ಇದು ಮಾಡಬೇಕು. ನಮ್ಮ ಫಸ್ಟ್ మన ಪ್ರಯಾರಿಟಿ ಏನಂದರೆ ಅವರಿಗೆ ಇಂಜರಿ ಆಗಿದೆ ಅವ್ರಿಗೆ ಕರ್ನೂಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಇರ್ಬೋದು, ಹೈದರಾಬಾದ್ ಇರ್ಬೋದು, ಫೆಸಿಲಿಟೀಸ್ ಕೊಡಬೇಕು. తర్వాత ಯಾರಾದರೂ ಸತ್ತೋಗಿದ್ರೆ ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ಗೆ ಏನೆಲ್ಲ ಫೆಸಿಲಿಟೀಸ್ ಬೇಕು ಅದಂಥ ಫೆಸಿಲಿಟೀಸು ತೆಲಂಗಾಣ ಗೌರ್ಮೆಂಟ್ నుంచి ತೆಲಂಗಾಣ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಆಗಿ ಆ ಫೆಸಿಲಿಟೀಸ್ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇವಾಗ ಕರ್ನೂಲ್ SP ಸರ್ ಇರ್ತಾರೆ. ಸೊ ನೀವು ಕರ್ನೂಲ್ SP ಅವ್ರಿಗಿದ್ರೆ ನಿಮ್ಗೆ ಎಕ್ಸಾಕ್ಟ್ ಮಾಹಿತಿ ಅವ್ರು ಕೊಡ್ತಾರೆ. ಇದು DC ಅವರು ಹೇಳ್ತಾ ಇರುವಂಥದ್ದು. ಎಲ್ಲೊಂದು ಕಡೆ ಏನು ಘಟನೆ ನಡೆದಿದೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್ ವರಿಷ್ಠಾಧಿಕಾರಿ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ತನಿಖೆ ನಡೀತಿದೆ. ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಕಾರಣ ಏನು ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಅವರೇ ಮಾಹಿತಿ ಕೊಡ್ತಾರೆ. ಸದ್ಯ ನಮ್ಮ ಪ್ರಿಯಾರಿಟಿ ಇರುವಂಥದ್ದು ಮೃತದೇಹಗಳನ್ನು ಶಿಫ್ಟ್ ಮಾಡುವಂಥದ್ದಾಗಲಿ ಮತ್ತೆ ಮರಣೋತ್ತರ ಪರೀಕ್ಷೆ ಇದೆ ಮತ್ತು ಜೊತೆಗೆ ಗಾಯಾಳುಗಳೇನಿದ್ದಾರೆ ಅವರಿಗೆ ಸೂಕ್ತ ಚಿಕಿತ್ಸೆ ಕೊಡಿಸುವಂಥ ಕೆಲಸವನ್ನ ಸದ್ಯ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅನ್ನೋ ವಿಚಾರನ ಪ್ರಸ್ತಾಪ ಮಾಡ್ತಾ ಇರುವಂಥದ್ದು. ಕ್ಯಾಮ್ರಾ ಪರ್ಸನ್ ವಾಸುದೇವ್ ಜೊತೆ ಭೀಮೇಶ್ ಪೂಜಾರ್, TV9 ಕರ್ನೂಲ್.